దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ఏకీభవించి స్తుతించుటకు దేవుడిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. స్తోత్రం తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు. దినమంతట్లో అనేక కార్యక్రమాల గుండా మమ్మల్ని నడిపించి ప్రత్యేకంగా మమ్మల్ని సజీవుల లెక్కలో మీరు కాపాడినందుకై నీకు స్తోత్రములు దేవా. ఈ రాత్రికాల సమయంలో ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద ఆసీనుడుగా ఉండేటటువంటి దేవుడు, మా స్తుతులను మీరు అంగీకరించండి. దయగల తండ్రి, మీరు దిగిరండి ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను సెలవిచ్చినటువంటి దేవుడు, మా మధ్యలో మీరు ఉండండి, మీ ఆత్మకార్యం జరిగించమని. జరగబోతున్న కార్యక్రమం అంతటిని కూడా మీ చేతికెత్తి పడుతూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. గీతం గీతం చెయ్య చెయ్య చెయ్యి పట్టి సాగము, యేసురాజు లేచెను అల్లెలు చేయమర్బడి చెదము. యేసురాజు లేచెను దైవ
అంకితం నీకే దేవాని పాడు. అంకితం నీకే దేవా అందుకోయా, అంకితం నీకే దేవా అందుకోయా, అంకితం ప్రభో ఆశ్రయం
యాత్ర ముగించక ముందు యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములెల్లను తొలగడి ధనుగా నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా,
దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్ర. ఆది కాండంలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. దేవునికి స్తోత్ర. ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభము అయినది. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైనటువంటి లక్షణం, మరి భక్తులు కలిగి ఉన్నటువంటి లక్షణం ఏదైనా ఉందా అంటే ప్రార్థన. భూమి మీద ప్రార్థన ప్రారంభించబడ్డ ఘట్టం ఒకటి ఉన్నది. అంతకుముందు ప్రార్థన అవసరం లేదు. ఆదాముకు ప్రార్థన అవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన పిలిచినప్పుడు వచ్చిండు, ఆయన కొద్దామని పిలిచినప్పుడు వచ్చిండు, ఆయనకు మాట్లాడదామనిపించినప్పుడు దేవుడు వచ్చాడు. అడిగితే తప్ప ఏది ఇయ్యను అనేటటువంటి పరిస్థితి ఆదాము జీవించిన దినాల్లో లేదు. కానీ కొంతకాలానికి ఆదాము చేతిలో నుంచి సామ్రాజ్యము, ఈ లోక అధికారం అంతా కూడా దుష్టుడైనటువంటి అపవాది చేతిలోనికి వెళ్ళిపోయింది. దీనికి ప్రత్యేకంగా రెండు లేఖన భాగాలు మనం ఎప్పుడు చూసుకుంటాం. అది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. చాలామందికి ఈ విషయం అర్థమైతే లేదు. సాతాను చేతిలోనికి ఈ లోకము ఎలాగో వెళ్ళిపోయిందో మనకు మరి యోబు గ్రంథంలో ఒక మాట, తర్వాత మరి యోహాను పత్రికలు ఒక మాట, లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ యోబు గ్రంథంలో ఏమన్నాడంటే 9వ అధ్యాయము 24వ వచనంలో భూమి దుష్టుల చేతికి అప్పగించబడి ఉన్నది అన్నాడు. తర్వాత లూకా సువార్తల్లో డైరెక్ట్గా సాతాను యేసు ప్రభువుతో అంటున్నటువంటి మాట ఏమిటండి? నాకు ఇదంతా అప్పగించబడి ఉన్నది. 4వ అధ్యాయము 5వ వచనంలో భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నికితును అది నాకు అప్పగించబడి ఉన్నది. ఇది సాతానుకు అప్పగించబడి ఉన్నది కదా. మొదటి యోహాను పత్రికలో కూడా మరి యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, ఈ లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది కదా. మనము సత్యవంతుడైన వాని యందు ఉన్నామని చెప్పి ఏమంటాడు? లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము అన్నాడు. ఏంటంటే ఈ లోకము దుష్టునిలో ఉన్నది. మొదటి యోహాను 5:19. మరి పౌలు ఒక సందర్భంలో సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఏమంటాడంటే, మీరు సాతాను అధికారం నుండి వచ్చారు. ఏంటంటే 26వ అధ్యాయము అపోస్తల కార్యము మరి 18వ వచనంలో చివరి భాగంలో ఏమంటున్నాడు? వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి. ఏంటంటే ఎక్కడికి వచ్చారంటే సాతాను అధికారం నుంచి వచ్చారు. సాతాను అధికారము, ఈ భూమికి వాడు అధికారి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో అనేక పర్యాయములు చెప్పబడ్డ మాట అదే. ఈ భూలోకము దయ్యములకు నిలయముగా మారింది అంటాడు 18వ అధ్యాయము 2వ వచనంలో. అప్పుడు అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించిటను, మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును. దయ్యాలకు నివాస స్థలంగా మారిపోయింది భూలోకము. ఏంటండి ఈ భూలోకానికి సాతాను అధికారము గలవాడై ఉన్నాడు. ప్రకటన 12వ అధ్యాయము 12వ వచనంలో, అందుచేత పరలోక నివాసులారా మీరు ఆనందించండి, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు వాడు దిగివచ్చి ఉన్నాడు. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉంటే చూచి, ఏంటంటే వాడు భూమి మీదకి బహుక్రోధం గలవాడై వచ్చాడు. బహుక్రోధం వానికి ఉన్నది.
వాడెవడో కాదండి, సర్వలోకమును మోసపుచ్చేవాడు. 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరు గల అది ఆది ఘట సర్పమైనటువంటి ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలతో కూడా అది పడద్రోయబడింది. భూమి మీద సాతాను పడద్రోయబడ్డాడు. వచ్చి ఇక్కడ సాతాను ఏం చేసిందంటే ఆదాము చేతిలో ఉన్నటువంటి సామ్రాజ్యమును వాని చేతిలోనికి వాడు లాక్కున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ వాడు అనుకున్నది జరుగుతుంది. వాడు ఏం చేయాలనుకుంటే చేస్తాడు సాతాను భూమి మీద. వాని యొక్క కుతంత్రములు, వాని యొక్క కుయుక్తులు కొన్ని ఉన్నాయి. ఏంటండి? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, మనము సాతాను యొక్క ఏంటండి కుయుక్తి నెరగని వారము కాము. దయచేసి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయములు ఏమన్నాడు ఒక మాట, సాతాను యొక్క సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది అన్నాడు 11:3లో. ఏంటండి? సాతాను కుయుక్తిపరుడు. వాని దగ్గర కొన్ని కుయుక్తులు ఉన్నాయి, వాని దగ్గర కొన్ని కుతంత్రాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములు అంటున్నాడు, నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండా నిమిత్తము క్రీస్తు సముఖం నందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను అన్నాడు. అంటే వానికి కొన్ని కుయుక్తులు ఉన్నాయి, వానికి కొన్ని తంత్రములు ఉన్నాయి. కుయుక్తి అంటే మనకు అర్థం కాదు. వాడు మన పక్షాన్ని మాట్లాడుతూ మన కొరకు బ్రతుకుతున్నట్టు ఉంటాడు, సాతాను మనిషిగా ఉంటాడు. అది కుయుక్తి, మోసం. ఏంటంటే మరి మిథ్యానీయులు కుయుక్తి పరులు అనేటటువంటి మాట మనము చూస్తాం. సో సాతాను ఎక్కడైనా వాడు ఎవరి జీవితంలో ఏదైనా పాడు చేయాలనుకుంటే వాడు కుయుక్తి పరుడై ఉన్నాడు. అందులో ఒకటి ఏంటంటే పెద్ద కుయుక్తి ఏంటంటే, పెద్ద మోసం ఏంటంటే ప్రార్థన అవసరం లేదని చెప్పడం పెద్ద మోసం. ఇది సాతాను యొక్క కుయుక్తి. ఎందుకంటే ప్రార్థన అవసరం లేదన్నాడు కూడా కొన్ని లేఖన భాగాలు వాడు మాట్లాడతాడు. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అని ఆయన అన్న మాట 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వీరంటే దేవుడు అసలు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అంతేకాదు మళ్ళీ ఇంకోటి ఏమంటుంటే, మీరు అడగకముందే మీకు అక్కరగా ఉన్నవేందో మీ పరలోకపు తండ్రికి తెలియను, ఇంకా మీరు అడగడం వల్ల లాభం ఏముంది అని ప్రార్థన జీవితాల మీద దెబ్బ కొట్టాడు సాతాను. ఏంటండి? అడిగితేనే ఇస్తాడా దేవుడు? అడగకపోతే కూడా ఇవ్వాలి కదా దేవుడు అంటారు. దేవుడు అడగకపోతే కూడా ఇస్తాడు, మనకు అడగకపోయినా కూడా ఇద్దామన్నంత ప్రేమ ఆయనకు ఉన్నది. కానీ అది ఈ భూమి మీద ఆ సూత్రం వర్తించదు. దేవుడు ప్రేమమయుడే. తన కుమారుని మనకి ఇచ్చిండు. మనం అడిగినామా? అడగలేము. తన కుమారుని ఇచ్చిండు, అద్వితీయ కుమారుని. ఆయన వచ్చి మనకు ప్రాణం పెట్టాడు. ఎన్నో అడగకుండా ఇచ్చాడు దేవుడు. కానీ నా జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అంతకుముందు ప్రార్థన లేదు. అంటే అడగకపోయినా దేవుడు ఇచ్చిండు. అని ఆదాముకు ఏమైనా అడిగిండా? ఈ భూమి అడిగిండా? ఏదైనా తోట అడిగిండా? భార్యను అడిగిండా? ఏం అడగలేదు. చక్కని భార్యను తీసుకొచ్చి ఇచ్చిండు, ఏదైనా తోటని ఇచ్చిండు, సామ్రాజ్యం ఇచ్చిండు, దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి శక్తిని ఇచ్చిండు, భూమి మీద ఉన్న ప్రతి జంతువు లోబడేట్లా చేసిండు. మరి ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టే అధికారం ఎన్నో. ఆయన ఏం అడగలే ఆదాం. ఏంటంటే కానీ మనము పట్టుదల కలిగి కొన్నిసార్లు దేవుని దగ్గర ప్రార్థన అడిగినప్పుడు దేవుడు అంటాడు, సొలొమోను జీవితంలో దేవుడు నీకేం కావాలనో అడుగు అంటే సొలొమోను ఏమన్నా, ప్రభువా నాకు వివేకము దయచేయి, నీ ప్రజలను పరిపాలించుటకు వివేకము దయచేయమన్నప్పుడు ఆ పాయింట్తో పాటు ఇంకెన్నో అడిషనల్గా దేవుడు ఏం చేసాడు? అనుగ్రహించాడు. అడగకపోతే ఏం లేడు దేవుడు ఎవరు కూడా. దేవుని బిడ్డలారి రోజు నీకు నాకు దేవుడు ఎన్నో ఇద్దామనుకుంటున్నాడు. అందులో ఒకటి పరిశుద్ధాత్మని ఇద్దామనుకుంటున్నాడు, మన జ్ఞానం ఇద్దామనుకుంటున్నాడు. ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రికలో అన్నాడు, 1వ అధ్యాయము 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు ఏం చేయాలి? దేవుణ్ణి అడుగవలేను కదా. అడుగవలేను. ఎందుకు అడిగే పరిస్థితి వచ్చింది?
అంటే జ్ఞానాన్ని సాతాను దొబ్బుతున్నాడు. జ్ఞానమును వాడు చెరిపేసుకున్నాడు మన జ్ఞానాన్ని, వాడు వచ్చి మన జ్ఞానాన్ని కూడా చెరిపేవాడై ఉన్నాడు. వాడు ఏమేమైతే చేసుకున్నాడు అవన్నీ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తాడు. వాడు వాడి జ్ఞానాన్ని జరుపుకున్నాడు, వాడి సౌందర్యం జరుపుకున్నాడు, వాడి విధేయతను జరుపుకున్నాడు, వాడు దేవుని స్తుతించేటటువంటి లక్షణాన్ని జరుపుకున్నాడు, దేవునికి లోబడే లక్షణాన్ని జరుపుకున్నాడు. అవన్నీ మన జీవితంలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సాతాను దృఢ నిశ్చయం కలిగి ఉన్నాడు. అందులో ఒకటి ఏంటంటే క్రీస్తు జ్ఞానం మనకున్నది కదా, ఈ జ్ఞానమును చెరపడానికి వాడు వస్తాడు. అది మనం గుర్తించాలి. అందుకే మీకు జ్ఞానము కొదవగా ఉన్నడలా నన్ను అడుగుడి అన్నాడు. ఎందుకు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి కనుక ఆయననే మనకు జ్ఞానం ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి మరి ఎన్నో కార్యక్రమాల్లో మనుషులకు విసుకొస్తుంది. భూమి మీద మనం గమనిస్తే విసుగు ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు రోజు పప్పన్నం తిందాం అనుకో, అప్పుడు ఎన్ని రోజులకు విసుగు వస్తుంది మనకు? ఒక వారానికో 10 రోజులకో ఒక నెలకైనా విసుగు రావాల్సిందే. రోజు బిర్యానీ తిన్న విసుగు రావాల్సిందే. రోజు ఏదైనా ఒక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నప్పుడు విసుగు అనేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సాతాను యొక్క పెద్ద కుట్ర. అందుకే యేసుప్రభువు అంటాడు లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక విధవరాలు ఉపమానం చెప్తున్నాడు. ఆమె తొందర పెడుచున్నది ప్రార్థనలో. ఎందుకు అంటే ఎన్నిసార్లు అడిగినా ఆమెకు రెస్పాన్స్ వస్తలేదు, అయినా ఆమె విసిగిపోలేదు. అట్లా మనం అడుగుతున్నది మళ్ళీ మనం అడగడం ఏందండి? రోజు ప్రార్థన చేయడం ఏందండి? నిజమైన ప్రార్థన అంటాడు. నిజంగా ప్రార్థన చేస్తారంట, దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే స్పందిస్తారంట. యేసుప్రభుల వారే ప్రార్థన చేసిన భూమి మీద, ఆయన ప్రార్థనకు వెంటనే స్పందన వచ్చిందా? ఎక్కడన్నా లాజరు సమాధి దగ్గరికి పోయాడు. అంతకుముందు ఆయన ఏం చేసిండు? దేవునికి మొర్రపెట్టాడు, విజ్ఞాపన చేసిండు, రాత్రంతా వేడుకున్నాడు, ప్రభువా ఒక అద్భుత కార్యం జరిగించు లాజరు సమాధి దగ్గర. ప్రతిరోజు రాత్రంతా ప్రార్థించడానికి అదే రీజన్. యేసుప్రభుల వారు పొద్దున్నే 5,000 మందికి మరి భోజనం పంచాలి ప్రభువా అని రాత్రి ప్రార్థన చేస్తాడు. రేపు అక్కడ నీ దాసుని నీవు ఒక సూచక్రియగా నిలబెట్టు. ఇట్లా యేసుప్రభే భూమి మీదకి వచ్చినప్పుడు ప్రార్థన అవసరమైంది ప్రతి విషయం కొరకు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటండి ఆయన గురించి లేఖనం సాక్ష్యం ఇస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒకటి చాలు మనకు. లూకా మత్తయి మార్కులో ఉన్నటువంటి లేఖనాలన్నీ అవసరం లేదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు పౌలు? యేసుప్రభు ఎట్లా జీవించాడంట? ఏంటండి ఆయన 7వ వచనంలో శరీరధారి అయ్యున్న దినములలో యేసుప్రభు ఏం చేసిండు? మహారోధనతోనూ కన్నీళ్లతోనూ ఏంటండి తాను శరీరధారి అయ్యున్న దినములలో అంటే ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు యేసుప్రభు జీవితంలో ప్రార్థన. ఆయనకు విసుగు రాలే. ప్రతిరోజు రాత్రంతా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, కొండకు వేకోన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ. భక్తుడు అంటే వాడు. ఏమన్నా ప్రార్థన చేయడానికి మంచి మాదిరి పురుషులు కొందరు ఉన్నారు. అందులో దావీదు ఒకడు. దినానికి 7 సార్లు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు ఒకడు దినానికి 3 మారు ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను ప్రార్థన పరుడే. సమూయేలు గురించి ఏమంటుంది లేఖనం అంటే అతడు మగసిరి గలవాడై, అతడు కోపోద్రేకుడై దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిండు. మహారోషం ఎక్కడుందా మాట గుర్తుందా? సొలొమోను సమూయేలు మహారోషము గలవాడై ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడంటే ప్రతి భక్తుడు కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏంటండి మోషే 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇజ్రాయేలు జనాంగమునకు ఏమొస్తున్నది? విజయం వస్తున్నది. ప్రార్థన లేకపోతే ఏమొస్తుంది? అపజయం వస్తున్నది. అట్లా ప్రతి భక్తుడు కూడా ప్రార్థనను ప్రేమించడం గల కారణం అదే. మనం ఈ దుష్టలోకంలో ఉన్నాం కనుక మనకు ప్రార్థన అవసరం. ప్రార్థన అవసరం. ఏంటండి సమూయేలు గురించి ఉంటుంది లేఖనం ఒక దగ్గర. మరి
అతనికి కోపం వచ్చిందంట. ఆ కోపాన్ని బట్టి పోయి దేవుని వల్ల ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆశ్చర్యం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థన పట్ల మనకు ఉండాల్సినటువంటి ఏంటండి, దావీదు గురించి ఎన్ని వందల లేఖనాలు. 22వ అధ్యాయము సమూయేలు ప్రవచన గ్రంథంలో ఆయన ఒక మేలు జరిగిన ప్రార్థన చేస్తాడు. ఏంటండి 22వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఏం చేశాడు? ఈ గీత వాక్యం అని చెప్పి యెహోవాను స్తోత్రం చేసినని చెప్తూ 7వ వచనంలో అంటున్నాడు, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరేను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించాను. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం చూడండి. ఏంటంటే దావీదు ప్రార్థనకు మరి ముల్లోకాలు వణికినాయి అంటారు కదా. పరమండలము కూడా కదిలించబడింది, భూలోకము కదిలించబడింది. ఏంటంటే మన ప్రార్థన అంత శక్తివంతమైనదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి యోషువ ప్రార్థన సూర్యుని ఆపగలిగింది. ఎవడు ఆపుతాడు సూర్యుని? సూర్యుని దగ్గరికి ఇప్పటిదాకా ఎవడు పోలే. దాన్ని ఆపడం తర్వాత ఉంటుంది. చంద్రుని మీదకి పోయారు కానీ సూర్యుని దగ్గరికి ఎవరు పోయారా? సాధ్యము కాలేదు ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలో. కానీ ఆ సూర్యుని ఆపినటువంటి ఒక శ్రేష్ఠ భక్తుడు బైబిల్లో ఉన్నాడు, యోషువ. ఏంటంటే కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా మన ప్రార్థనను బట్టి కూడా కార్యాలు జరుగుతాయని నమ్ముతున్న వారము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు, మనం ఊహించిన కార్యాలు జరిగిస్తాడు. ఇది వరకు ఎప్పుడు జరుగును అనుకోనని కార్యాలు జరిగిస్తాడు. మనం అడుగుతున్నాం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు సొలొమోన్ లాగానే అడుగుతున్నాం, ప్రభువా భూమి మీద నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, ఉజ్జీవం రగిలించండి. మా ప్రాంతంలో ఎందరో నశించిపోతున్నారు కదా, వారి కన్నులు వెలిగించండి. క్రైస్తవ సమాజంలో ఎందరో అజ్ఞానంలో ఉన్నారు కదా, సత్యంలో ప్రతిష్ఠించండి. మరి నీ దాసుడి గ్రంథాలు భూప్రపంచం అంతా వెళ్ళాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. మనం అడుగుతున్నాయి కొన్నే, ఇంకా అడగని కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్థిక దీవెనలు అడుగుతలేం, మనం ఆరోగ్యం అడుగుతలేం, ఆయుష్ అడుగుతలేం. ఈ లోకంలో మనం ఏ రకమైనటువంటి స్థిరాస్తుల్ని మనం అడుగుతలేం. మనం అడగని ఎన్నో ఉన్నాయి. ఎందుకు? ఇవన్నీ అంత విలువైనవి కావు. నాకు స్థిరాస్తులు విలువైంది కాదు, నాకు నా ఆరోగ్యం విలువైంది కాదు, నాకు ఈ లోకంలో ధనము విలువైంది కాదు. కానీ దేవ దర్శనము ఫుల్ఫిల్ అవ్వడము చాలా విలువైన కార్యక్రమం. దేవుని ప్రజలు సత్యమందు ప్రతిష్ఠించబడము చాలా విలువైన కార్యక్రమం. కాబట్టి ప్రార్థన ప్రారంభించే ఘట్టం ఒకటి కనబడుతుంది. తర్వాత ప్రార్థన ముగించే ఘట్టం కూడా ఉంటుంది. అంటే పరలోక రాజ్యం పోయిన తర్వాత మన ముఖాముఖి చూద్దాం కనుక అప్పుడు ప్రార్థనతో పని లేదు. ఇంకా ఏంటండి అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తావా? ఇంకా అప్పుడు భాషల్లో మాట్లాడతావా? ఇంకా అప్పుడు భాషలతో పని లేదు, ప్రార్థనతో పని లేదంటాడు పౌలు. ఏంటండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఏంటండి భాషలే నిలిచిపోతాయి, ఎందుకంటే భాషల్లో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. 11వ వచనంలో నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడి తిని, పిల్లవాని వాళ్ళే తలంచి తిని, పిల్లవాని వాళ్ళే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై ఏంటంటే ఇప్పుడు అద్దంలో చూచినట్టు చూచినగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము కనుక. ఏంటండి ముఖాముఖిగా చూస్తున్నప్పుడు ఇంకా నువ్వు భాషల్లో ప్రార్థన చేస్తావా? లేకపోతే నువ్వు ఉపవాసాలు ఉండే అదంతా ఏం అవసరం లేదు. పెళ్లి కుమారుడు ఇంటికాడ ఉన్నప్పుడు ఎవడు ఉపవాస ప్రార్థనలు చేస్తారంటాడు. పెళ్లి కుమారుడు లేనప్పుడే కదా. ఈరోజు దేవుని బిడ్డలారా మనకు ఉపవాస ప్రార్థనలు, ఆత్మలో ప్రార్థనలు, మనస్సులో ప్రార్థనలు ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక టైం వస్తుంది. రేపు నేను మరలా పరలోక రాజ్యం పోయిన తర్వాత కూడా ప్రార్థన చేస్తా అంటే అది విలువలేని ప్రార్థన అవుతుంది. అక్కడికి పోయినాక అవసరం లేదు, భూమి మీదనే అవసరం ప్రార్థన. ఎందుకు? పరలోకంలో దేవుని యొక్క రాజ్యం అది, సాతాన్ రాజ్యం కాదు కదా. సాతాన్ రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి ప్రార్థన అవసరం. దేవుని రాజ్యంలో నుండి ప్రార్థన ఎందుకండి?
దేవుని రాజ్యంలో ఉన్నవానికి స్తుతి ఉంటుంది. దేవుని రాజ్యంలో ఉన్నవానికి కేవలం దేవుని మయమపరిచేటటువంటి ప్రక్రియ ఉంటుంది తప్పితే వారి అవసరతల్లో అడిగేటటువంటి పరిస్థితి అన్ని అవసరాలు దేవుడు ఆల్రెడీ సెట్ చేసి పెట్టేస్తాడు. వారు మీకు ఏది ఎక్కడగా ఉన్నవో అవన్నీ మీ తండ్రికి తెలుసున్నాడు కదా, అప్పుడు అవన్నీ దేవుడు సెట్ చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదనే మనం ఎన్ని రకాల ప్రార్థనలు చేయాలని చెప్తాడు పౌలు 14వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆయన 13వ వచనంలో భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పుటకు శక్తి కలుగుటకై మీరు ప్రార్థన చేయాలి. ఒక అంశం, నేను భాషలతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండును. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో. ఎన్నో రకాల ప్రార్థనలు. కొందరు భాషల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, కొందరు ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, కొందరు కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, కొందరు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఏ రకమైన ప్రార్థన అయినా ఈ భూమి మీద మనం విసుకక చేయాలి. ఒకటే అంశం 20 ఏళ్ళు చేయాల్సి వస్తుంది, ఒకటే అంశం 30 ఏళ్ళు చేయాల్సి వస్తుంది. ఏలియా ఒకటే అంశం, వేరే అంశం లేదు. 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎన్నో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మత్తులారా మేల్కొనండి, ఉద్యోగముకై మురళిరండి అని మన గురువు గారు కూడా పిలుపునియడం జరిగింది ప్రార్థన కొరకు. కాబట్టి ఈరోజు చాలామంది ప్రార్థనల గురించి వింటారు, కానీ ప్రార్థన జీవితాల్లో స్థిరత్వం ఉండదు. అది వచ్చినటువంటి ప్రాబ్లం. వినడం వేరు, ప్రార్థన జీవితంలో స్థిరంగా కొనసాగడము వేరు. విసుగు రావద్దు. ప్రార్థన జీవితం ఒకటి నీకు అది అలవాటు అయిపోవాలి. ప్రార్థన ఇంకా నీకు లోకం లేదన్నా విసుగు రావచ్చు. దాంపత్య జీవితంలో ఒకరికొకరంటే విసుగు రావచ్చు, కుటుంబంలో విసుగు రావచ్చు, సంపదనలో విసుగు రావచ్చు, తిండి విషయంలో విసుగు రావచ్చు, ప్రతి విషయంలో దేనికైనా విసుగు రావచ్చు. కొన్ని రోజులే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలకి ఏదైనా ఆట వస్తువు ఇచ్చడం అనుకో, జరసేపే వానికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ విసుగు వచ్చేస్తుంది. ఏదైనా కొత్త ఆట బొమ్మ కనిపించగానే మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్. దీనికి అంత ఇంట్రెస్ట్ చూపించదు. అట్లా లోకంలో ఎన్నో విసుగు రావచ్చు. మనకు ప్రయాణాలు విసుగు రావచ్చు, లేకపోతే ఇంకేదైనా రావచ్చు, కానీ ప్రార్థన అనేది విసుగు తెప్పించేదిగా మనకు ఉండదు. సాతాను ఏం చేస్తున్నా అంటే ప్రార్థన పట్ల విసుగుదల పుట్టిస్తున్నాడు వాడు అనేకులకు. ఎందుకు? మీరు ఎంత ప్రార్థన చేసినా ఏం లాభం, మీరు ఎంత ప్రార్థన చేసినా మీ జీవితంలో ఏ అద్భుతం జరుగుతలేదు కదా అంటాడు వాడు. ఎందుకంటే వానికి కూడా తెలుసు ఎప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడో. వానికి కూడా తెలుసు, అరే వీళ్ళు మానక పట్టుబడకుండా ప్రార్థన చేస్తే ఆ దేవుడు దిగి వస్తాడని తెలుసు మనకు. అట్లా బైబిల్లో 100 సార్లు దేవుడు దిగి వచ్చాడు. భక్తుల ప్రార్థనకు దేవుడు దిగి వచ్చాడు. అగ్ని గంధకముల సరస్సులో పడవేస్తామన్నప్పుడు శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒకవేళ మా దేవుడు దిగి రాకపోయినా పర్వాలేదు, ఈ ప్రతిభ మొక్కమని గల కారణం ఏంది? శద్రక్ మేషక్ అబేద్నెగోలకేమో 2 అగ్నిగుండాలు కనిపిస్తున్నాయి, కానీ నెబుకద్నెజర్ రాజుకు కానీ ఆనాడు జనాంగానికి కానీ ఒకటే అగ్నిగుండం కనిపిస్తుంది. అక్కడ మండుతున్న అగ్నిగుండం కనబడుతున్నది. ఈ మండుచున్న అగ్నిగుండంలో ఒకవేళ ఈ రాజుగారు మాకు పడేస్తే మేము కాలిపోతాం. కానీ మా దేవుని నామాన్ని మేము ఒకవేళ దూషించి మా దేవుని నామం మాకు వద్దంటే అవతల ఇంకొక అగ్నిగుండం కనిపిస్తుంది, శాశ్వతమైన అగ్నిగుండం కనిపిస్తుంది. టెంపరవరీ అగ్నిగుండం బెస్టా, శాశ్వతమైన అగ్నిగుండం బెస్టా? దేవర్ డిసైడెడ్ ఇన్ దర్ లైఫ్. అరే ఈ టెంపరవరీ అగ్నిగుండం బెస్ట్రా బాబు, పడేస్తే పడేయండి మాకన్నారు. అంటే ఎంత దూరదృష్టి గలవారో గమనించాలి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీ నామకణత కొరకు మేము కాలిపోవటకు బూడిదైపోవటకు ఆయన ఇష్టపడుతున్నాము. మా దేవుడు మమ్మల్ని తప్పించటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా ప్రాబ్లము లేదు. ఈ అగ్నిగుండంలో పడ్డంత మాత్రం మాకు పెద్ద నష్టం లేదు. మరలా మా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. శాశ్వతంగా మేము ఆ నరకమైన అగ్నిగుండాన్ని తప్పించుకుంటాం. ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తోసినవారు తోయించినవాడు పర్మనెంట్ అగ్నిగుండంలోకి వెళ్ళేటటువంటి లైన్లో ఉన్నారని వాళ్ళకి అర్థమైంది. ఎంత దూరదృష్టి! అట్లా ప్రార్థనలో కూడా మనకు చాలా దూరదృష్టి ఉండాలి. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, మనకు ఆ గ్రేట్ ఫ్యూచర్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా అనిపించకపోవచ్చు. ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా మనం చూస్తున్నాం అనుకుందాం ఈ ఉజ్జీవాన్ని. ఎందుకంటే యేసుప్రభు ఒక వ్యక్తికి స్వస్థత పరిచినప్పుడు నాకు మనుషులు కనబడుతున్నారు కానీ చెట్లలాగా, కానీ స్పష్టంగా ఉండదు. భవిష్యత్తు ఏంటంటే స్పష్టంగా ఉండదు. మనకు ఏం జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. మన ప్రార్థన వ్యర్థం కాదనేది మాత్రం తెలుసు. కానీ ఎట్లా దేవుడు ఉజ్జీవాన్ని రగిలిస్తాడు, ఎట్లా మనల్ని లేవనెత్తుతాడు, ఎట్లా ఎత్తి పట్టుకుంటాడు, ఎట్లా మనల్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్తాడు, ఎట్లా కుదురుబాటు తీసుకొస్తాడు, ఎట్లా ఆయన గ్రంథాలు ప్రపంచమంతా వెళ్ళే విధంగా చేస్తాడు, ఎట్లా మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు అనేది ఆయనకు తెలుసు. మనకు కూడా కొంత కనబడుతుంది. ఎందుకు? మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నమ్ముచున్నాం. కానీ మనుషులు చెట్లలాగా నడుస్తున్నారు, చెట్లులాగా కనబడుతున్నాయి, చెట్లలాగా నడుస్తున్నారు అంటున్నాడు. అంటే చెట్లు ఎక్కడ నడచడం వాడు చూడలేడు కదా, అంటే ఊహ. చెట్లు ఎక్కడ నడవాయి, సో చెట్ల వలె కనబడుచున్నారు అంటాడు.
ఈరోజు మనం కూడా ఏదో ఒక జరగబోతుందని నమ్ముతున్నాం. ఈరోజు ఓఫర్ అడ్మినిస్ట్రేషన్ దేవుడు ఎత్తి పట్టుకునే టైం వచ్చింది. మన ఢిల్లీలో జరిగినటువంటి ఈవెంట్ దీనికి మంచి నిదర్శనం. ప్రపంచ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వాళ్ళు ఒకటే అన్నారు, ఇంత గొప్ప సాహిత్యం ఎక్కడ లేదు ప్రపంచ చరిత్రలో. ఈ బుక్స్ మేము తీసుకెళ్ళి అక్కడ 100 మందికి మేము పంచుతాం, మేమే డొనేట్ చేస్తామని చెప్పి. అమెరికాలో మేము డొనేట్ చేస్తాం, జింబాబ్వేలో మేము డొనేట్ చేస్తామని వాళ్ళు తీర్మానం చేసుకొని కొన్ని గ్రంథాలు తీసుకొని అక్కడ ఒక వ్యక్తిని దేవుడు కదిలించిన ఏంటంటే భగత్ సింగ్ గారు చాలా సంవత్సరాలు ఆయన బీద స్థితిలో ఉన్నాడు. భగత్ సింగ్ గారు ఒకేసారి మరి అమెరికా నుంచి ఒక మంచి పెద్ద ప్రార్థనా వీరుడు, ఆయన కూడా డొనేట్ చేయడానికి భారతదేశంలో ఆయన వచ్చాడు. ఆయన పెద్ద కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు, ఫిగర్ ఎంతనో చెప్పలేరు, పెద్ద కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఆ డబ్బుతోని ఆయన భారతదేశం అంతా కూడా సంఘాలు స్థాపించుండు, చర్చిలకు స్థలాలు కొన్నాడు సంస్థ మీద. ప్రపంచమంతా మరి ఇప్పటి వరకు భగత్ సింగ్ గారు చేసిన ఫ్లైట్ ప్రయాణాలు ఎవరు చేయలేదు. అన్ని ఫ్లైట్ జర్నీలు చేసి ప్రతి దేశంలో వెళ్ళాడు, మోకరించి ప్రార్థన చేస్తూ వాళ్ళకి ప్రకటించాడు. సెకండ్ టైం ఇస్ దేర్. మనం అనుకుంటాం, అరే దేవుడు తలుచుకుంటే మనల్ని ప్రపంచమంతా 2 రోజులు టైం చాలు దేవుడు ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి 2 రోజులు ప్రపంచమంతా మనల్ని మాట్లాడుకుంటుంటే చేస్తాడు దేవుడు. గాజా మీద యుద్ధం జరిగినప్పుడు అసలు గాజా అనే పేరు ఎవరు తెలియదు. ఏదో పాలస్తీనా ఇది అదే తప్పితే ఎక్కడ ఉంటుందో తెలియదు. మరి అది ఈజిప్ట్ పరిసర ప్రాంతాలు ఇజ్రాయెల్ చుట్టుకుంటున్న దేశాల గురించి ఏం తెలియదు. 1 నెల యుద్ధం జరిగింది, ప్రపంచమంతా మాట్లాడుకున్నది గాజా గురించి. 1 నెలలో మొత్తం బూడిది చేసి పడేసాం ఇజ్రాయెల్ సైన్యాలు. ఒక బ్యూటిఫుల్ సిటీ పాలస్తీనా. ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది ఈరోజు ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి, గాజా భూభాగం గురించి. దేవుడు తలుచుకుంటే ఆయన సాధ్యం. ప్రవీణ్ పగడాల గారు చనిపోయాడు. ఆయన చనిపోకన ముందు చాలామంది తెలియదు. ఆయన చనిపోకన ముందు ఆయన వీడియోస్ మనం చూస్తే 20,000, 10,000, 12,000 ఇట్లా ఉండే వ్యూవర్స్. రక్షణ ఛానల్లో కానీ, సాక్షి అపోలజిటిక్స్లో కానీ, లేకపోతే ఇంకా ఎన్నో ఛానల్లో ఆయన పెట్టినాయి. చాలా తక్కువ వ్యూవర్షిప్ ఉండే. చనిపోయిన తర్వాత ఒకటేసారి లక్షలలో వెళ్ళిపోతున్నాయి. లక్షలలో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. అరే ఆయన ఇంత పవర్ఫుల్ మెసేజ్ చెప్తున్నాడు కదా. ఇస్లాం కమ్యూనిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉన్నది, హైందవ కమ్యూనిటీకి సంబంధించిన సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంది. అన్ని మత గ్రంథాల నుంచి కూడా ఆయన మరి మాట్లాడుతున్నాడు అనేది. ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకో 1 నెల టైం పట్టింది. 1 నెలలో ప్రపంచమంతా ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుకోండి. అంతకుముందు ఆయన అడ్రస్ లేని మనిషి. ఏదో తెలిసిన తెలుగు ప్రజలకు లేకపోతే తెలుగు కమ్యూనిటీలో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కొంతమందికి పరిచయం ఉన్న వ్యక్తి. కానీ దేవుడు తలుచుకున్నాడు. సరే ఆయనకు ఏం జరిగిందంటే దేవునికి తెలుసు. ఇంకా వివాదం కొనసాగుతుంది, సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేస్తున్నారు. ఇంకా అది వివాదం తేలదు. ఎందుకంటే దీని గురించి చర్చలు అసెంబ్లీలో జరగాలి, పార్లమెంట్లో జరగాలి. రోడ్ల మీద శాంతి ర్యాలీల ద్వారానో లేకపోతే ప్రెస్ మీట్ల ద్వారానో చర్చలు జరిగితే ప్రయోజనం ఉండదు. దీని మీద అసెంబ్లీలో చర్చ జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. అప్పుడే దాని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి స్పష్టత వస్తుంది. మనకేం ఒకటి ప్రతినిధి, క్రైస్తవ ప్రతినిధి ఎవరు లేరు, రాజకీయంగా ఎవరు ఎదగలేరు. లాస్ట్ పోస్ట్ ఎలక్షన్స్ టైంలో మనకి అనుకూలంగా ఈ పార్టీ ఉన్నది, లేకపోతే ఆ లీడర్ మనకు అనుకూలంగా ఉండని కొందరు బీఆర్ఎస్కు, కొందరు టీడీపీకి, కొందరు జనసేనకు, కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్కు, కొందరు బీజేపీకి, కొందరు ఇంకా ఈ దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి పార్టీలకు, ఎవరికి దోచిన పార్టీలకు వాళ్ళు సపోర్ట్ చేయడం అలవాటు అయిపోయింది. కొంతమంది ముఖ్య నాయకులు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ శాతం మనం గమనిస్తే మాదిగ కమ్యూనిటీలో 80% క్రిస్టియన్సే. అందరూ మరి మందకృష్ణ మాదిగ గారు చెప్పినటువంటి మాట వింటారు. ఆయనేమో లాస్ట్ ఎలక్షన్స్ టైంలో ఏ పార్టీకి ఏమని చెప్తాడో తెలియదు. మరి నువ్వే ఒక రాజకీయ శక్తిగా తయారుగా అంటే అట్లా సాధ్యం కాదంటాడు. ఇక అందరూ కూడా ఇప్పుడు మాల కమ్యూనిటీకి చెందినటువంటి నాయకులు అయితే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అడ్డంకి దయాకర్ గారు కానీ, చెన్నయ్య కానీ ఉన్నారు. అంటే అన్ని మతాల వారికి రాజకీయ అవగాహన, రాజకీయ చైతన్యం వచ్చింది. ముస్లింలకు వచ్చింది, సిక్కులకు వచ్చింది, జైనులకు వచ్చింది. కానీ క్రైస్తవులకు రాజకీయ శక్తి అనేది ఏమంటారంటే, బ్రదర్ మనం ఒక పార్టీ పెట్టుకుందాం అని వద్దన్నా, మనం టార్గెట్ అవుతాం. మళ్ళీ ఎట్లా మనం గెలవం కదా, రేపు మళ్ళీ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ కోట్లు వేయలేమని మన మీద కక్ష సాధింపు తీర్చుకుంటారు. బీఆర్ఎస్ అయినా ఇంకోరైనా వాళ్ళు అప్పుడు మనకు ఎలక్షన్లో విరోధంగా పనిచేశారు కాబట్టి వాళ్ళని తొక్కేండ్రా, లేకపోతే వాళ్ళకు నిధులు రాకుండా చేయండి అని చెప్పేసి మళ్ళీ మన మీద కక్ష పెరిగిపోతుందని ఒక భయం ఉన్నది. ఎంతకాలం వాడు రివెంజ్ తీర్చుకుంటాడు? దేవుడు తీసుకొస్తున్నాడు టైం, మనల్ని కింగ్ మేకర్స్గా తయారు చేస్తారు. అరే పోయిన ఎలక్షన్లో క్రైస్తవ ఓట్లని ఒక పార్టీకి పడ్డాయి, ఒక 15,000 ఓట్లు పడ్డాయి, ఒక పార్టీకి ఒక 10,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు కూడా అవన్నీ ఒకవేళ ఒక పార్టీకి పడితే వాడే
మరి ముఖ్యమంత్రి అవకాశం ఉన్నదని ఒకవేళ వాళ్ళకి అర్థమైంది అనుకో, అప్పుడు మనతో విలీనం ఖచ్చితంగా. పొత్తు లేకుండా గెలిచే పరిస్థితి రాదప్పుడు. అప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడైనా మనకు సగం సీట్లు వస్తాయి కదా, మనకు క్యాబినెట్లో సగం సీట్లు వస్తాయి, మంత్రివర్గంలో సగం సీట్లు వస్తాయి. అంటే దీనికి చాలా పెద్ద ఎత్తున్న దాని మీద మనం పోరాటం చేయాలి. క్రైస్తవులకేమో ఈ చైతన్యం రావడం లేదు కాబట్టి మెల్లమెల్లగా ప్రవీణ్ పడగల గారి కేసు క్లోజ్ అయిపోతుంది. మనం ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు అంటే మీరు ప్రార్థనలతో పాటు ప్రయత్నాలు కూడా చేయాలి. ఇప్పుడు వీడు దొంగ అపవాది ఏం చేసాడు, వీడు రాజకీయాలు చేసి దేవుని దగ్గర కొంతమందిని దోచుకున్నాడు కదా, దేవుని యొక్క భూభాగంలో కొంత వాడు దోచుకున్నాడు కదా, భూమి దేవుని దగ్గర, దేవుని భూభాగంలో కొంత దోచుకున్నాడు, విశ్వంలో కొంత దోచుకున్నాడు. వాడు ఆది నుండి నరహంతకుడు దొంగ దోచుకొని వాడు అన్నాడు. ఇదంతా దేవుంది. అరే దేవుంది వాడు దోచుకున్నప్పుడు వాడి సామ్రాజ్యంలో నేను ఎందుకు దోచుకోకూడదు? ఇది భూమి వాందే కావచ్చు, వాడి అధికారమే కూడా ఉండొచ్చు. వాడు దేవుని దగ్గర ఎట్లా దొంగిలించిండో, కొంత సామ్రాజ్యాన్ని ఎట్లా దొంగిలించిండో, కొంత జ్ఞానం ఎట్లా దొంగిలించిండో, కొంత ధనం ఎట్లా దొంగిలించిండో, మనం కూడా వాడి సామ్రాజ్యాన్ని దొంగిలించాలి. ఈ భూలోకం వాందే, వాని రాజ్యంలో క్రీస్తు బిడ్డలుగా మనం రాజ్యం చేయాలి. మన రాజకీయ శక్తిగా ఏర్పడినప్పుడు సాధ్యమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మనం ప్రార్థన చేయాలి బ్రదర్ అంటున్నారు. ప్రార్థన చేయమని నేను చెప్పినంతగా ఎవరు చెప్పారు? నేను చేస్తున్నంతగా నా ఎరుకలు ఎవరు నాకు కనబడలేదు. నేను ప్రార్థన అంటే భయంకరంగా పిచ్చి. కానీ ప్రార్థనతో పాటు మేము రాజకీయ కోణాన్ని కూడా మేము మూమెంట్ తీసుకున్నాం రంజితోఫీర్ గారి యొక్క ఆధ్వర్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన చేయాలి, అట్ ది సేమ్ టైం ఏం చేయాలి, ప్రయత్నం కూడా చేయాలి. మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో, సువార్త కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, సువార్త కొరకు ప్రయత్నం చేయాలి. సువార్త ప్రకటించడానికి అవకాశాలు కల్పించుకోవాలి. ఏ చిన్న అవకాశం దొరికినా వెళ్ళి సువార్త చేయాలి. మరి మనం రాజకీయంగా ఎదగాలని ప్రార్థన చేస్తున్నాం, దానికి ఒక ప్రయత్నం చేయాలి. నేను 2 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేశాను, ఒకసారి ఎంపీకి పోటీ చేశాను. ప్రార్థన మాత్రం చేసి అప్పుడు దాకుంటే మరి ఎవడు పోయి అక్కడ నామినేషన్ వేయాలి? ఆత్మలు వచ్చి నామినేషన్లు వేస్తాయి. ప్రార్థన చేయాలి, దాంతోపాటు తెగించి మనం ప్రయత్నాలు కూడా అన్ని రంగాల్లో చేయాలి. మనం బిజినెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, బిజినెస్లో దిగాలి. సక్సెస్ఫుల్ ఏదన్నా కానీ ఏ రంగములోనైనా ప్రార్థనతో పాటు ప్రయత్నాలు ఉన్నప్పుడే ఎర్ర సముద్రమైన 2 పాయలు ఖచ్చితంగా అవుతుంది. మోషే ప్రార్థించుతాడు, నెక్స్ట్ స్టెప్ ప్రయత్నం చేసి. ఈరోజు విసుకక మనం ప్రార్థన చేస్తున్నాం, విసుకక మనం ప్రయత్నాలు కూడా చేయాలి. దీనికి మంచి నిదర్శనం ఆల్బర్ట్ ఐన్స్టీన్, దీనికి మంచి నిదర్శనం అల్వా ఎడిసన్. ఆయన పేరేం పేరు? కరెంటు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు అయినా విసిగిపోలే. అరే నమ్మ ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు అయితే లేదు కదా అనుకుంటే ఈరోజు ఇప్పటికీ ప్రపంచం చీకట్లో ఉండేది. ప్రార్థనలో విసుగుదల ఉండొద్దు, ప్రయత్నాల్లో విసుగుదల ఉండొద్దు. అప్పుడే మనం సక్సెస్ఫుల్ని చూస్తాం. దేవుడు మనకట్టి జ్ఞాన హృదయం దయచేయును గాక. సక్సెస్ఫుల్ దిశలో క్రైస్తవ కమ్యూనిటీని దేవుడు నడిపించినట్లుగా విసుకక మనవంతు మనం రాజకీయ శక్తిగా ప్రయత్నాలు చేద్దాం. విసుకక ఉద్యోగం కొరకు మనం ప్రార్థన చేద్దాం. విసుకక సత్యంలో అందరూ ప్రదర్శించబడాలని మనం ప్రార్థన చేద్దాం. సత్యంలో నడిపించడానికి అందరికీ మనవంతు సువార్త సందేశాన్ని అందించడానికి మనం పూనుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. రాత్రికాల సమయంలో అవునయ్యా, ప్రార్థన ప్రారంభించబడినటువంటి ఘట్టం ఒకటి ఉన్నది ఈ భూమి మీద, ముగించబడబోతున్నటువంటి సమయం కూడా ఉన్నది. ఈ మధ్య కాలంలో మేము ఉన్నాం అయ్యా. ఇక్కడ మేము అడిగి నీ ద్వారా శురకార్యాలు జరిగించు వారిని పోలి ఉండాలి. ప్రార్థన ఎన్ని గొప్ప కార్యాలు జరిగించింది దేవా. ప్రార్థన సూర్యుని ఆపగలిగింది, ప్రార్థన ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలిగింది, ప్రార్థన శత్రు కోటల్ని కూల్చగలిగింది, ప్రార్థన అగ్ని బలమును చల్లార్చగలిగింది. ప్రార్థన ద్వారా ఎన్ని విజయాలు నీ యొక్క బిడ్డలు సాధించున్నారు, మకాన్ల ముందు ఉంచున్నారు. దయగల తండ్రి, మేము కూడా ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు చూసిన కృప చూపించండి. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. మహిమ ఘనతా ప్రభావం మీరే పొందమని ప్రార్థన చేస్తాం. మరలా రేపటి దినమున మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మెండుగా మీరే మాకు దయచేయండి. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే క్ష, ప్రవేశు రక్తమే క్ష, ప్రవేశు నామానికి సంపూర్ణ పోవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగా. ఆమేన్.